ఎజెండా ప్రకారంగానే మనం పవన్ కళ్యాణ్ సక్సెస్ ని ముందు ముందు చూస్తాము. డెఫినెట్లీ అనుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ మాలో కొంతమంది అనుకునేది ఏంటంటే ఈవెన్చువలీ వైఎస్ఆర్సిపి పార్టీ గనక తన పందా మార్చుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు గనక ఆయన ఆలోచన విధానం మార్చుకొని ఫ్యాక్షనిస్ట్ తక్కువగా లీడర్గా ఎక్కువగా ఉండకపోతే మనకి టీడీపీ వర్సెస్ జేఎస్పీఏ కనపడుతుంది ఆంధ్రాలో ఫ్యూచర్లో. కాకపోతే ఇప్పుడు వీళ్ళిద్దరికి ఉన్న ఇంత అభిమానం, ఇంత గ్రాటిట్యూడ్ మధ్యలో అసలు వీళ్ళిద్దరూ ఆపోజిషన్ ఎలా అవ్వగలరు అనేది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. అదొకటే క్వశ్చన్. ఇప్పుడు అక్రమ కట్టడాలు కూడా జరుగుతున్నాయి. మొన్న ఆంధ్ర, హైదరాబాద్ లో కూడా జగన్ అధికారం కోల్పోయిన తర్వాత అక్రమ కట్టడాలు కూల్చివేయడం జరిగింది. సో ఇది రాజకీయ ప్రతీకారంగా వాళ్ళు వైసీపీ వాళ్ళు ఒక ముద్ర వేస్తున్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు మనం? యాక్చువల్లీ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. ఇప్పుడు ఏది చేసినా సరే పొలిటికల్ వెండెట్టా అనడం అనేది చాలా కామన్. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు ఏదైనా సరే. సో ఇప్పుడు మనం ఎక్కడ డెమాలిష్ అయింది అనేది చూస్తే ఆ గుంటూరు దగ్గర సీతానగరంలో ఉన్న బోట్ యార్డ్, ఆ ప్లేస్ని చాలా తక్కువ అమౌంట్కి లీజుకి తీసుకొని ఎలా వితౌట్ ఎనీ పర్మిషన్స్ ఫ్రమ్ సిఆర్డిఏ కానీ మున్సిపాలిటీ కానీ ఏ పర్మిషన్స్ లేకుండా ఒక పర్మనెంట్ కన్స్ట్రక్షన్ ఎలా చేస్తున్నారు? మీరు బోట్ యార్డ్లో ఉన్న ప్లేస్ లీజ్కి తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? ఏ రీజన్స్ మీద తీసుకున్నారు? మీరు ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎలా చేస్తున్నారు? సో ఇది డెమాలిష్కి ముందే సిఆర్డిఏ నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇచ్చినప్పుడు మేము కోర్టుకు వెళ్ళామని వీళ్ళు చెప్తున్నారు. సో కోర్టుని ఎప్పటి నుంచి వీళ్ళు రెస్పెక్ట్ చేయడం మొదలెట్టారు అనేది ఒక పెద్ద క్వశ్చన్. హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ టైం మీరు న్యాయ వ్యవస్థల్ని అపహాస్యం చేసినట్టే చేశారు. ఏ రోజు మీరు వెళ్ళలేదు. ఈ రోజు మాత్రం సడన్లీ మీరు వెళ్ళి కోర్టుకు వెళ్ళాము, వీళ్ళు అయినా ఆగలేదు అని చెప్పడం ఒక ఫన్నీ థింగ్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఏ పర్మిషన్స్ లేకుండా కట్టే మీ దానికి ఎలా మీరు ఏమనుకొని కోర్టుకు వెళ్ళారు? అది కూడా బయట పెట్టాలి కదా. సో నోటీస్ని ఛాలెంజ్ చేసాం, కానీ నోటీస్ ఎందుకు వచ్చింది? దాన్ని మీరు సపోర్టింగ్ ఎవిడెన్స్ ఇచ్చారా? అది ఉంటే మీరు సిఆర్డిఏ ఈరోజు ఈ పని చేయరు కదా. సో పొలిటికల్ వెండెట్టా అని ఆయన ఫన్నీయెస్ట్ థింగ్ దట్ ఐ హ్యావ్ సీన్ ఇన్ ట్విట్టర్ ఇస్ ఆయన దేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులందరికీ పిలుపునివ్వడం. అది ఫన్నీయెస్ట్ థింగ్ దట్ కెన్ బి డన్ బై అ లీడర్ లైక్ జగన్మోహన్ రెడ్డి గారు.